నమస్కారం సిడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు. పట్టణ 3వ వార్డు ఏకలవ్య నగర్లో స్థానికులతో సమావేశమైన టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. ఎవరైనా సరే ఒక వ్యక్తికి నమస్కారం పెట్టే స్థాయి నుండి మరో 10 మందికి స్ఫూర్తిగా ఎదిగే స్థాయికి ఎదగాలి. ప్రభుత్వం అనేది సంక్షేమం అందచేసి చేతులు దులుపుకోకూడదు, స్వయంగా సంపాదించుకునేలా ఉపాధి అవకాశం కల్పించాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. తెనాలి నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక 3వ వార్డులో గల ఏకలవ్య నగర్లో స్థానికులతో ఆత్మీయ సమావేశ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి డాక్టర్ పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ సంక్షేమం పేరిట 5,000 నుండి 10,000 వరకు ఇచ్చినంత మాత్రాన ప్రజల జీవన విధానం మారదని, ఒక వ్యక్తి అర్హతలను బట్టి స్వయంగా సంపాదించుకునే అవకాశాలు కల్పించినప్పుడే ఒక కుటుంబం కానీ సమాజం కానీ అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన కారణంగా ఉద్యోగాలు లేక యువత ఇతర ప్రాంతాలకు దేశాలకు వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వాపోయారు. నాయకులకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని జగన్ పాలనలో 3వ కృష్ణుడు వెనక నుంచి ఎస్ అంటేనే పనులు జరిగే దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చేస్తున్నారు, తప్పులేదు, చెయ్యాలి, కావాల్సిన అవసరం ఉంది. అయితే ఒక సంక్షేమ పథకాలు చేసిన తర్వాత పేదరికం నుంచి వాళ్ళని బయటపడేటువంటి మార్గం కూడా చూపించాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజున చదువుకున్న విద్యార్థులకి బయటకు వస్తే ఉద్యోగాలు లేవు. మనం ఒక 5,000, 10,000, 15,000 వేస్తే ఏ మూలకు వస్తాయి? ఈరోజు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కానీ, కరెంటు బిల్లులు కానీ, మళ్ళీ ఇంట్లో మగవారు వాళ్ళ బలహీనతలని అంటే మందు రూపంలో వెనక్కి తీసుకోవటం కానీ, ఇవన్నీ 100 రూపాయలని ఊరూరా తిప్పుతూ ఉంటే 100 రూపాయలు అవుతుంది తప్పించి అది 1000 రూపాయలు అవ్వదు. ప్రజల జీవన విధానం మారదు. ఒక వ్యక్తి కష్టపడి పనిచేసుకుంటే ఒక 1,000-1,500 రూపాయలు కనుక తనకి వస్తే రోజుకి ఆత్మాభిమానంతో తన కుటుంబాన్ని గడుపుకుంటే నెలకి 30-40 వేలు, అదేవిధంగా సంవత్సరానికి 4-5 లక్షల రూపాయలు సంపాదించుకోగలిగితే అది నిజమైన అభివృద్ధి. అప్పుడు మనుషులు పేదరికం నుంచి బయటపడతారు. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు బయటకు వచ్చినప్పుడు చుట్టుపక్కల ప్రాంతంలో మనకు దగ్గరగా, తల్లిదండ్రులకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటే కుటుంబం అంతా కూడా ఒక ఆనందంతో గడిపేటువంటి పరిస్థితి. సిమెంట్ రోడ్లు అయితే కనిపిస్తున్నాయి ప్రతి గ్రామంలో, ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు ఉన్నాయి. అవి ఎవరు వేశారో కూడా మీరు ఆలోచించుకోవాలి. కనపడేదే అభివృద్ధి, కనపడంది అభివృద్ధి కాదని మీ అందరూ తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు, ఆలోచించండి. ఎలాంటి వ్యక్తులు ఇక్కడ వచ్చి ఉన్నారో, ఎందుకు వచ్చామో ఆలోచించి మీ పవిత్రమైన ఓటు ద్వారా మీరు చేయండి. అలాగే తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజల జీవనోపాధికి సంబంధించి ప్రజాస్వామ్యం హక్కు కల్పించిందని, ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో చేతి వృత్తులు, వృత్తిపై ఆధారపడి బతికే వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారని, ప్రజల జీవనోపాధికి ఉపయోగపడేలా రాబోయే రోజుల్లో ప్రణాళికలు రచిస్తామని ఆయన స్పష్టం చేశారు. మీకున్న సమస్యలు రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కుల్ని మీరు మర్చిపోతున్నారు. ఇప్పుడు మైదానం ప్రాంతంలో ఉన్న గిరిజనులకి, కొండ ప్రాంతంలో ఉన్న గిరిజనులకి తేడా ఉంటుంది. మైదానం ప్రాంతంలో ఉన్న గిరిజనులందరికీ కూడా రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు ఆ రోజు, ఎందుకంటే మీరు వలసలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ వివిధ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు మీకు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ హక్కులు మీకు ఉండేటట్టు, మీకు భూమి ఇచ్చే విషయంలో కానివ్వండి, ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, మీకు సమాజంలో మీరు కష్టపడి చేసుకున్న మీ చేతి వృత్తికి ఒక అవకాశం కల్పించాలని ఒక ప్రయత్నం రాజ్యాంగంలో మీకు కల్పించిన హక్కు అది. ఈరోజు మీరు ఒకప్పుడు పందులు పెంచుకునే వాళ్ళు ఈరోజు చేపలు అమ్ముకోవడానికి సిద్ధమయ్యారంటే ఆ మార్పు వచ్చింది సమాజంలో. దాన్ని మీరు గుర్తించారు. ప్రభుత్వం నుంచి మీకు అందించాల్సిన సహాయం ఖచ్చితంగా చేయాలి. ఎంత దౌర్భాగ్యం అంటే తెనాలిలో 3 కోట్ల రూపాయలతోటి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఒక మంచి ఎయిర్ కండిషన్ ఫిష్ మార్కెట్ నిర్మాణం కోసం
పనులు ప్రారంభించి 2 ఫ్లోర్లు స్లాబ్లు వేసినాక ఆ బిల్డింగ్ ఈ రోజుకి కూడా 10 సంవత్సరాలు అయింది, పూర్తి కాలేదు. రాబోయే రోజుల్లో అది పూర్తి చేసి తప్పకుండా మీలో ఎవరైతే ఆసక్తి చూపిస్తారో చిన్న చిన్న కొట్లు పెట్టుకున్న అక్కడ చేపలు అమ్ముకోవడానికి ఒక ప్రయత్నం తప్పకుండా మన ఇతర మత్స్యకారుల సోదరులతో కూడా కూర్చుని సామరస్యంగా మీతో ఆ విషయంలో చర్చించి మీకు కూడా అవకాశం కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తాం. పెన్షన్ల విషయంలో ఇందాక సోదరుడు చెప్పినట్టు ప్రభాకర్ కానీ మన గోపి కానీ నిజంగానే వాస్తవంగా చాలా ప్రాంతాల్లో పెన్షన్లు తీసేస్తున్నారు. మీ ఇంట్లో ఏసీ ఉందనో లేకపోతే మీ బిడ్డకి ఎక్కడో చోట లోన్ వచ్చి కారు వచ్చిందనో. అసలు నేను అడుగుతున్నాను, ఈ రోజున ఎరుకల కార్పొరేషన్ దేనికి పెట్టారు? ఒకప్పుడు ఉన్న ట్రైబల్ సబ్ ప్లాన్ని మర్చిపోయి మీకు మన రాష్ట్ర బడ్జెట్లో రావాల్సిన కనీసం 1700 కోట్ల రూపాయలు మనం ఏదైతే కేటాయించుకున్నామో ఆ రోజున దాంట్లోంచి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వక, మీకు రుణాలు ఇవ్వకుండా, మీరు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి మీరు సిద్ధమైనా కూడా సహాయం అందించకుండా ఈ రోజున ఎరుకల కార్పొరేషన్ పెట్టేసామని ఒక 2 పదవులు ఇస్తే ఏం ఉపయోగం చెప్పండి. ఈరోజు ఈ ఎన్నికల్లో మనం నిలబెట్టాల్సింది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంతో పాటు మీకు స్పందించే ప్రభుత్వం, ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందాం. మీ సమస్యల పరిష్కారం కోసం మేము వెంట ఉంటాం. చాలా ఉంటాయి మీకు సమస్యలు, ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు. కానీ తెనాలి నియోజకవర్గం గుంటూరు పార్లమెంటు వరకు తప్పకుండా మాకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి మీకు అందించాల్సిన సహాయం, మనం ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు తప్పకుండా మీకు చేసి పెడతానని ఈ సందర్భంగా మీరు తెలుపుకుంటూ కార్యక్రమంలో ఎరుకల సంఘం రాష్ట్ర నాయకులు లీలా శంకర్, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు గోపీచంద్, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అన్నబతిని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెనాలి జిల్లాలో ఎరుకల వాళ్ళు ఎక్కువ మంది నివసిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి నందుల వీధిలో ఇక్కడ దగ్గర 200 కుటుంబాలు ఉన్నాయి. 4,000 ఓటింగ్ ఉంది. కానీ ఎరుకల వాళ్ళకి, గిరిజనులకి ఈ ప్రభుత్వంలో ఎలాంటి మేలు జరగలేదు. ఎందుకంటే మన గిరిజనులకి వెనుకబడిన వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చిత్రీకరిస్తున్నారు. కానీ మా ఎరుకల కులస్తులకు ప్రభుత్వం వారి నుంచి ఎలాంటి మద్దతు దొరకలేదు. ముఖ్యంగా ఎరుకల వాళ్ళకి, ఎస్టీలకి సపరేట్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారండి. కానీ కార్పొరేషన్లో మాత్రం నిధులు మాత్రం లేవు. ఎరుకల వాళ్ళకి 1 రూపాయి కూడా ఆర్థిక సహాయం అందలేదు ప్రభుత్వాల తరపు నుంచి. మా గిరిజనులు, ఎరుకల వాళ్ళు ఇంకా వెనకబడే ఉన్నారు. మరి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, మన ఈ కూటమి ఏర్పడిన తర్వాత మాకు ఆర్థికంగా, సామాజికంగా మమ్మల్ని ఆదుకుంటారని ఇక్కడికి విచ్చేసిన పెద్దల్ని రిక్వెస్ట్ చేయడం అనేది. మీరందరూ అడుగు వేస్తారని ఇప్పుడు అందరూ మీరు చెప్పడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. నీకు బియ్యం ఇచ్చాం, నీకు నీళ్లు ఇచ్చాం, ఇవన్నీ కలిపి ఇంత డబ్బు నీకు ఇచ్చాం ఎస్సీకి, ఎస్టీకి అని చెప్తున్నారు. ఇంతకన్నా దారుణమైన అంశం కోట్లేదు. నీళ్ళు ఇచ్చింది, బియ్యం ఇచ్చింది, ఇళ్ళు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లోంచి ఇచ్చాం. మనం ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీకి ఏమి ఇచ్చాం? ఎస్సీ ఎస్టీ సప్లాన్లో ఎంత కాజేసాం? ఎస్టీలకు రావాల్సిన ఉద్యోగాల్లో ఎంత కోత పెట్టాం? ఈ రాష్ట్రంలో ఉద్యోగం వచ్చిన ఎస్సీ ఎస్టీ వచ్చిన వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉంటే దయచేసి చేయొద్దండి. నిన్నగాక మొన్న ఇక్కడ పాల ఫ్యాక్టరీ పెడదాం ఒక ఆయన స్థాయిని కొట్టి పంపించేస్తారు. ఇలాంటి దౌర్భాగ్య స్థితి నుంచి మనం మేల్కొందాం. మనం అందరం కూడా మేలుకొని మంచి ఆలోచనతో మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మహాత్మా గాంధీ జ్యోతిరావు పులే జయంతి వేడుకలను పట్టణ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అండరానితనాన్ని నిర్మూలించి సంఘ సంస్కర్తగా సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్యస్ఫూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పులే అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి ఈరోజు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. సుమారుగా 63 సంవత్సరాలు జీవించారు. ఆయన జీవించినంతకాలం కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో రకమైన పోరాటాలు చేస్తూ ఇంటికి వెలుగు, ఆడవారు చదువుకుంటే
ఆ కుటుంబం బాగుంటుందనే ఆలోచనతో 8 సంవత్సరాలప్పుడే ఆయన 11వ సంవత్సరం అతనికి 8 సంవత్సరాలైన సావిత్రి పూలే గారిని పెళ్ళి అయిన అనంతరం ఆమెకి చదువు మీద ఉన్న మక్కువతోటి ఆమెను చదివించి భారతదేశంలోనే మొట్టమొదట ఉపాధ్యాయురాలను చేసిన ఘనత జ్యోతిరావు పూలే గారిదని చెప్పక తప్పదు. 1827లో మహారాష్ట్రలో జన్మించిన తర్వాత అతని యొక్క బాల్యం నుంచి కూడా పూర్తిగా సామాజిక స్పృహ మీద అవగాహన కలిగిన వ్యక్తి. ఆ రోజు అగ్రకులాల యొక్క దాష్టికాన్ని, జాతి వివక్షను, కులాల మీద మతాల మీద వాళ్ళు చూపించే అతి సంకుచిత భావనను పూర్తిగా నిర్మూలించాలని సమాజ స్థాపన కోసం ఆయన నడుం బిగించి ఆ రోజు అందరూ కూడా సమానమే అని చూసి బడుగు బలహీన వర్గాలను అదేవిధంగా నిమ్న కులాలందరినీ కూడా ప్రోత్సహించి వారి కోసం అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అతి చిన్న వయసులోనే వివాహం ఆడిన సావిత్రిబాయి పూలేకి అతను స్వయంగా చదువును అభ్యసింపచేసి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సమాజానికి పరిచయం చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ ఉమ్మడి కూటమికి మద్దతు ప్రకటించిన క్రమంలో లోక్ సత్తా ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు బి శెట్టి బాబ్జీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ముందుగా తెనాలిలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణ జనసేన కార్యాలయంలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కలిశారు. గత 15 సంవత్సరాలుగా జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా ఉద్యమ సంస్థ ద్వారా పలు మార్పుల కోసం పనిచేశారని, జాతీయ స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు వ్యవస్థలన్నీ కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని పోరాటం చేసిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ అని మనోహర్ తెలిపారు. జయప్రకాష్ నారాయణ పోరాట స్ఫూర్తి ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యత కల్పించే విధంగా ఉండేదని, గిరిజనుల కోసం పోరాటం చేసిన వ్యక్తి అని, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కి స్వచ్ఛందంగా నిలబడిన జయప్రకాష్ నారాయణకు ధన్యవాదాలు తెలిపారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ లోక్ సత్తా అధ్యక్షులు బాబ్జీ గారు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. జయప్రకాష్ నారాయణ గారు స్థాపించిన లోక్ సత్తా మన రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా వ్యవస్థల్లో నిజాయితీగా పనిచేసే వ్యక్తుల్ని, అదేవిధంగా అటువంటి వ్యవస్థల్ని కాపాడాల్సిన బాధ్యత పౌరులదని, దానికోసం ప్రతి పౌరుడు ప్రతి ఓటరు కూడా ఎంతో బాధ్యతతోటి వ్యవహరించాలని గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి జేపీ గారు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. జయప్రకాష్ నారాయణ గారు అనేక అంశాలపైన జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా కొన్ని ప్రాజెక్టులపైన ప్రజల్లో ప్రజాస్వామ్యం విలువ పెంచే విధంగా ఆయన ఎంతో కృషి చేశారు. అదేవిధంగా చాలామంది తెలియకపోవచ్చు కానీ బాబ్జీ గారు ఉత్తరాంధ్ర ఎదుర్కొన్న సమస్యలపైన, గిరిజనులు ప్రత్యేకంగా ఎదుర్కొన్న సమస్యలపైన ఎంతో లోతుగా విశ్లేషించి ప్రతి వేదిక పైన వాళ్ళ తరఫున పోరాటం చేస్తూ లోక్ సత్తాని ముందు తీసుకెళ్తున్న వ్యక్తి. సో ఆయన ఈరోజు మన తెనాలి కార్యాలయానికి రావడం, అదేవిధంగా ఒక 15 రోజుల క్రితం లోక్ సత్తా నిర్ణయం తీసుకుని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిపి ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత పూర్తి మద్దతు ప్రకటించినందుకు జయప్రకాష్ నారాయణ గారికి, లోక్ సత్తాకి మనస్ఫూర్తిగా నేను మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు తెనాలి రావడం, ముఖ్యంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి వ్యక్తి, యువతను నడిపించడానికి గొప్ప మార్గదర్శకులు జయప్రకాష్ నారాయణ గారు. అట్లాగే రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ద్వారా లక్షలాది మంది యువతకి ఇన్స్పైర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం కల్పించిన జయప్రకాష్ నారాయణ గారికి, అట్లాగే తెనాలి ఈరోజు రావడానికి వెనక కారణం జయప్రకాష్ నారాయణ గారు. ఈ రాష్ట్ర విముక్త ఆంధ్రప్రదేశ్ అంటే వైసీపీ నుంచి పంపించాలి, లేకపోతే కొత్త భవిష్యత్తు కావాలి, పరిశ్రమలు రావాలి, ఈ రాష్ట్రంలో సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని మరి బ్రహ్మాండమైనటువంటి పరిస్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో జయప్రకాష్ నారాయణ గారు మద్దతు పలికారు కూటమికి. అందులో భాగంగా నేను మొదటిసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు అత్యంత ఆత్మీయులు, చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మరి నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేస్తున్నటువంటి తెనాలి రావడం జరిగింది. తెనాలి ప్రాంత అభివృద్ధికి రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల అభ్యర్థి నాదెండ్ల మనోహర్, పెమ్మసాని చంద్రశేఖర్లను గెలిపించుకుందామని మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం
ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ చెల్లెలు రాజలక్ష్మిలు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 1, 39, 40 వార్డులలో పార్టీ శ్రేణులతో కలిసి మనోహరం రాజ్యలక్ష్మిలు పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహరం రాజ్యలక్ష్మిలు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీలు పలు సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, తెనాలి ప్రాంతాన్ని ప్రజలందరికీ మరింత సౌకర్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలన్నా ఉమ్మడి పార్టీల అభ్యర్థుల విజయంతోనే సాధ్యమని తెలుపుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.